నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. ఏపీలో మరో 3 నెలల్లో జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. గెలుపు ముఖ్యంగా పావులు కదుపుతూ అవకాశం దక్కని నాయకులు అంతే వేగంగా పావులు కదుపుతూ పక్క పార్టీలోకి పాగా వేస్తున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ తన పదవికి రాజీనామా చేసి అలాగే పార్టీకి కూడా రాజీనామా చేశారు. మరొక వైపు కేశినేని నాని జగన్ సమక్షంలో వైసీపీ చేరారు. అరు క్రికెటర్ ఆటగాడు అంబటి రాయుడు వైసీపీలో చేరిన 10 రోజులకే పార్టీని విడిపోయారు. ఇక పొట్లూరు వరప్రసాద్ వైసీపీని వదిలి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఏపీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఏ పార్టీకి బలం చేకూరుస్తాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్పెషల్ డిబేట్లో మనకి స్టూడియోలో పునగంటి రవీంద్ర గారు ఉన్నారు, ఏపీ టీడీపీ తెలుగు ప్రొఫెషనల్ వింగ్. నమస్కారం అండి. నమస్కారం. అలాగే మనకి జూమ్ లైవ్లో పాదయాత్ర వెంకటేష్ గారు ఉన్నారు, వైసీపీ నేత. అలాగే మనకి ఎనలిస్ట్ డాక్టర్ బాలా గారు ఉన్నారు. అలాగే జనసేన నేత నల్లాల శివ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం సార్. బాలా గారు, మొదటగా మనం చూస్తే ఏపీలో పరిణామాలు రోజు రోజుకి అతి వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీల మార్పు అనేది ఈ మధ్య కాలంలో చూస్తే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అనేది ఎంత వేగంగా మారుతున్నాయంటే అంత వేగంగా మారుతున్నాయి. చిన్న చితక వాళ్ళను పక్కన పెడితే పెద్ద పెద్ద నాయకులు, మంచి పేరున్న వాళ్ళు, ఆ నియోజకవర్గంలో గట్టి పట్టున్న వాళ్ళు కూడా ఎప్పుడు పార్టీలో ఉండి పనిచేసి అదే జెండాని మోసిన వారు కూడా సడన్గా ఒక స్టెప్ తీసుకుంటున్నారు. దీనికి కారణాలు ఏంటి? ఈ పరిణామాలు ఎటుదారి తీరున్నాయంటారు? ముఖ్యంగా ఏ నాయకులైనా కూడా ఎలక్షన్స్ మూమెంట్ లో ఎందుకు మారుతారంటే సీట్లు రానప్పుడు, లేకపోతే వాళ్ళకి కేటాయించిన సీట్లలో అంటే సిట్టింగ్ సీట్ల నుంచి వాళ్ళని మార్పు చేసినప్పుడు వేరే స్థానానికి వెళ్ళి వీళ్ళు గెలుస్తారా లేదా అని ఒక అనుమానాలు ఎక్కువ ఉన్న సందర్భాలలో ఎక్కువ మార్పులను చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఏ పొలిటికల్ పార్టీలో అయినా కూడా అంటే అపోజిషన్ పొలిటికల్ పార్టీలో ఎప్పుడైతే హవా ఎక్కువ ఉంటుందో అప్పుడు మీకు పొజిషన్ లో ఉన్న పొలిటికల్ పార్టీ నుంచి జాయినింగ్స్ అనేది ఆటోమేటిక్ కామన్ గా జరుగుతుంటుంది. ఈ జాయినింగ్స్ జరిగేది కూడా 2 రకాల జాయినింగ్స్ ఉంటాయి. ఒకటి, సీటు దక్కని వాళ్ళు. 2, ఒకవేళ సిట్టింగ్ అయి ఉండి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో అక్కడ వాళ్ళకు ప్రజల మద్దతు లేనప్పుడో, లేకపోతే అతనికి ప్రజల ఆదరణ లేనప్పుడో, లేకపోతే పొలిటికల్ పార్టీతో సంయుక్తి కుదరకున్నప్పుడు ఈ 3 అంశాల మీద అపోజిషన్ పార్టీలకు వెళ్ళిపోతారు. అదే విధంగా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటే మాత్రం ఏ మాత్రం సంకోచించకుండా ఇమీడియట్ గా జంప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఒకసారి టీడీపీ జనసేన కూటమికి వైసీపీలో నుంచి జంప్ అయ్యే జనాల్ని మనం ఒకసారి చూసుకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంకేతాన్ని ఇస్తున్నట్టున్నాయి. ఎలాంటి సంకేతం అంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ బాగా స్ట్రాంగ్ అవుతుంది, ప్రజల మద్దతు వస్తుంది, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయేమో అని భావించినప్పుడు కొంతమంది లీడర్స్, కొంతమంది క్యాడరు ఇలాంటి వాళ్ళు జంప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిందంటే ఓటరు నిజంగానే ఏ పార్టీతో ఉన్నాడు, ఆ సైంటిఫికల్ డేటా ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు జనసేన పార్టీని మనం ఒకసారి చూసుకుంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఒకవేళ కూటమి జాయిన్ అయినప్పటికీ కూడా టీడీపీ పార్టీకి ఉన్నంత స్ట్రెంత్ అంతా జనసేన పార్టీ మింగేసే విధంగా ఈ రోజు మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకసారి జనసేనని మనం అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళకున్న ఓటింగ్ శాతం 6% కంటే తక్కువ. ఆ జనసేన పార్టీలో ఈ రోజు టీడీపీతో అలయన్స్ అయిన తర్వాత వచ్చే కార్యకర్తలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి యాంటీగా పనిచేసే కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని వాళ్ళందరికీ సమన్వయం కార్యకర్తల్ని క్రియేట్ చేసి వాళ్ళని కాస్త ఓపికగా ఉండమని చెప్పే ఒక కోఆర్డినేటర్ లేకపోయినారు. ఆ కోఆర్డినేటర్ విషయంలో జనసేన కానీ ఒకవేళ తయారు చేసుకొని వాళ్ళ క్యాడర్ని ప్రాపర్ గా కానీ రన్ చేసుకోగలిగితే చెప్పలేము, ఒకవేళ టైట్ ఫైట్ జరిగే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. అది జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ జరుగుతుందంటే మీకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకి సీటు కన్ఫర్మ్ గా రాదు, సీటు కన్ఫర్మ్ గా ఇవ్వట్లేదు, ఇంకా ఈ పార్టీలో మనకు ఉండి వేస్ట్ అని అనుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు జంప్ అవుతారు. అయితే జంప్ అయిన ప్రతి ఎమ్మెల్యే మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ గెలుస్తాడా గెలవడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. జంప్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఎందుకు ఉన్న పార్టీలో అతనికి సీట్ ఇవ్వట్లేదు అంటే అక్కడ ప్రజల తరఫున ఎక్కడైనా వ్యతిరేకత ఉండొచ్చు, అతన్ని ఏం పని చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే చేసిన పనులన్నీ ప్రజలకు వ్యతిరేకించే ఉండొచ్చు. అలాంటి క్యాండిడేట్లని మళ్ళీ అపోజిషన్ పార్టీ వాళ్ళు చేర్చుకుంటే అది వాళ్ళకు బెనిఫిటా లాస్ అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు చూసుకోవాలి అంటే రేపు పొజిషన్ లో నుంచి ఉండి అపోజిషన్ లోకి వచ్చి అతను గెలిస్తే
ఆ పార్టీకి గెలుపని అనుకోవాలి. కానీ ఒకవేళ అక్కడ ఉన్న అతని మీద ఉన్న ప్రజా వ్యతిరేకత మళ్ళీ దాన్ని క్యారీ అయ్యి అపోజిషన్ పార్టీకి వచ్చింది అనుకోండి, అది మళ్ళీ డ్రాప్ అయ్యే కదా. సో ఇలాంటివన్నీ కూడా టీడీపీ, జనసేన పార్టీ లేదంటే బీజేపీ కూటమి ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకొని క్యాండిడేట్ ఎవరైతే రిజైన్ చేసి రావాలనుకుంటున్నారో వాళ్ళని ఇమీడియట్ సీట్ ఇవ్వకుండా అబ్జర్వ్ చేసి వాళ్ళని సీట్ కాకపోతే వేరే కంపెన్సేట్ ఏమైనా చేస్తామని చెప్పి అక్కడ గెలిచే క్యాండిడేట్లను మాత్రం సీట్ అనౌన్స్ చేసుకుంటే డెఫినెట్ గా దెర్ ఈజ్ స్కోప్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే బాలా గారు, ఒక నిమిషం ఉండండి. రవీంద్ర గారు, నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి రాజీనామాల పరంపర ఎక్కువగా అవుతుంది, బయటకు వస్తున్నారు, పార్టీ నుంచి వేరొక పార్టీ వైపు చూస్తున్నారు అని వినిపిస్తున్న తరుణంలో టీడీపీకి కూడా సడన్గా షాక్ తగిలిందంటే ఎస్ అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి టీడీపీలో కేసినేని నాని విజయవాడ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి పార్టీ ఎక్కడా గెలవని పరిస్థితుల్లో కూడా తను గెలిచి పార్టీలో నిలబడిన వ్యక్తి సడన్గా వైసీపీలోకి ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది? దానికి కారణాలు ఏంటి? ఇది టీడీపీకి షాక్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు రాజకీయాలకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్తకి, సామాన్య ప్రజలకు ప్రతి ఒక్కరూ తెలుసు కేసినేని నాని గారు పార్టీ ఈ 2019 తర్వాత 1 సంవత్సరం నుంచే అందరికీ టీడీపీలో ఉండే అందరికీ తెలుసు ఆయన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లోపల ఏదో టైంలో పార్టీ మారుతారని. యాజ్ యూజువల్ నిన్న కేసినేని నాని గారు మేము ఇట్లా రిజైన్ చేస్తున్నాం అన్నప్పుడు మీ రాజ్ న్యూస్ మీకు క్షేత్రస్థాయిలో విలేకరుల ద్వారా మీరు ఎంక్వైరీ చేయించండి. ఎవరైనా దాన్ని ఒక షాక్లా తీసుకున్నారా, లేకపోతే ఇది ముందే ఊహించిందే అని అనుకున్నారా అనేది చూడండి. అంటే కేసినేని నానికి ప్రాధాన్యత తగ్గించుకుంటూ రావడం జరిగింది, టికెట్ విషయంలో కూడా కన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వకుండా వచ్చింది, అలాగే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల మనస్తాపం, ఇచ్చే సూచనలు ఉండడం వల్ల మనస్తాపం జరిగింది అంటూ కూడా అంతర్గతంగా జరుగుతున్నాయన్న టాక్ అయితే వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? అదే అండి నేను చెప్తుంది. అసలు ముందు టికెట్స్ అనౌన్స్ చేశారా? లేదు కదా, చేయలేదు. కాకపోతే ప్రాధాన్యత అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నాయి. అదేనండి నేను చెప్తుంది. అంతర్గతంగా జరిగే కొన్ని చిన్న చిన్న పరిణామాలు సర్దుకుపోవాల్సిందే, ప్రతి ఒక్కరు సర్దుకుపోవాల్సిందే. అలా కాకుండా చిన్న చిన్న వాటికే ఇది అవ్వాలి అని అనుకుంటే ఇలా చాలామంది చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మీరు 2019 ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో కేసినేని నాని గారు పోటీ చేయరు పార్టీ తరఫున అనేది ప్రతి ఒక్కరికి, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి అంతో ఎంతో అవగాహన ఉంటూ వచ్చింది. నేను ఇంకోటి కూడా చెప్తానండి, ఇందాక బాలా గారు చెప్తా, ఈ వాళ్ళ గ్రౌండ్స్ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అది ఇది. అసలు ఎమ్మెల్యే ఇక్కడ క్షేత్రస్థాయిలో వచ్చేళ్ళకి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కంటే పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువ అండి. ఎందుకంటే ఏం జరిగినా పైన ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజల దగ్గరికే చేరుతుంది. ఎమ్మెల్యేలు అనేవాళ్ళు నామాత్రంగా మాత్రమే ఉన్నారు. కేవలం ఈ వచ్చిన వాళ్ళందరినీ టీడీపీ, జనసేనలో కూడా ప్రతి ఒక్కరికి తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తారనేది కూడా భ్రమే. బాలాగారు అన్నట్టు వాళ్ళని చూసి చేర్చుకోవాలి అది ఇదని అంటే ఈ 4 సంవత్సరాలు గడిచిన కరోనా కాకుండా గడిచిన 4 సంవత్సరాలు పార్టీ తరఫున ఎవరు పోరాడారు, ఎవరు క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడ్డారు, ఎవరు నిలబడ్డారు వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు పారాచూట్లు వేసుకొని దిగి ఇదయ్యే వాళ్ళకి ఉండదు. ఇంకోటి అవతల వాళ్ళకి అక్కడ టికెట్ లేకపోవడం వల్ల అది ఇది అని అంటున్నారు. దాదాపు 80 నుంచి 85 నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీ నుంచి ఇన్ఛార్జీలు మారే అవకాశం ఉంది. ఇప్పుడు సిట్టింగ్లు అందరూ మారే అవకాశం ఉంది. ఇది కేవలం వాళ్ళ మీద వ్యతిరేకత అనుకుంటున్నారు తప్పితే వాళ్ళ మీద వ్యతిరేకత కాదండి. ఇది కేవలం పైనున్న పార్టీ మీద వ్యతిరేకత. కాకపోతే అది పార్టీ మీద వ్యతిరేకత చూపించకుండా కింద వాళ్ళని మారిస్తే ఇదవుతుందేమో అన్నట్టుంది. రేపు ఎలక్షన్స్లో 2 జరుగుతాయండి పోలింగ్ బూత్లో నా అంచనా ప్రకారం. అయితే చంద్రబాబు గారు సీఎం కావాలి అని అనుకున్న వాళ్ళు పోయి సైకిల్ గుర్తుకు ఓటేసి వస్తారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అనుకున్న వాళ్ళు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు. అంతేగాని క్షేత్రస్థాయిలో అభ్యర్థి బలాబలాలు నాకు తెలిసి మహా అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక 5 నుంచి 10,000 ఉంటే గొప్ప. ఆ 5 నుంచి ఒక 10,000, 15,000 ఎఫెక్ట్ చేయగల అభ్యర్థులు కూడా రాష్ట్రంలో ఒక 10-15 మందే ఉంటారు. లైక్ నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇట్లా ఒక రాష్ట్రం మొత్తం మీద ఇట్లా ఒక 15 మంది అభ్యర్థులు మాత్రమే క్షేత్రస్థాయిలో వాళ్ళ బలం ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ కేవలం పార్టీ బలబలాల మీదే పోటీ చేస్తారండి. అది పరిస్థితి. ఓకే రవీంద్ర గారు. వెంకటేష్ గారు, వైసీపీలో అసలు ఇన్ఛార్జీల
చేంజెస్ ఎందుకు తీసుకొచ్చారు, లేకపోతే నియోజకవర్గాల నుంచి ఒక నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇంకొక నియోజకవర్గంలో ఎందుకు పెడుతున్నారు అనేది ఇప్పటికీ కూడా ఎవరికి ఏమీ అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఇన్నాళ్ళు అక్కడ పనిచేసి అక్కడ ప్రజల్లో మెరిగి అక్కడ ఉన్న సమస్యల గురించి అవగాహన ఉన్న ఒక వ్యక్తిని తీసుకెళ్ళి వేరే నియోజకవర్గంలో చేస్తే అక్కడ అది కొత్త అవుతుంది. అది ఎంతవరకు పాజిటివ్ అవుతుందో వైసీపీకి అనేది ఎవరు చెప్పలేరు. అలాగే ఇన్ఛార్జీల మార్పు అన్నీ కూడా వైసీపీకి కలిసి వచ్చాయి అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా వైసీపీకి కలిసి వచ్చే అంశాలని భావిస్తున్నారా? ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మా పార్టీ 9 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడం, ఆ 9 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాలంలో అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నాయకులు మా పార్టీ కోసం పనిచేయడం, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించే ప్రక్రియలో ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఎక్కువ శాతం అవకాశాలు కల్పించడం కోసం మేము కొంతమందిని మళ్ళీ కొత్తగా తీసుకోవడం, అట్లానే మళ్ళీ కొంతమందికి ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది తప్పితే గతంలో వాళ్ళు పని చేయలేదని కాదు, అట్లానే మళ్ళీ వ్యతిరేకత ఉందని కాదు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఇప్పుడు మా పని మేము చేసుకున్నాం, ఎన్నికలు వస్తున్నాయి, మా పార్టీని మేము ఎట్లా సెటిలైట్ చేసుకోవాలి, 175కి 175 మేము ఎలా గెలవాలనే పనిలో మేమున్నాం. ప్రతిపక్షాలు ఏమున్నాయి, వాళ్ళ పని మానుకొని మేమేం చేస్తున్నాం అని చూస్తున్నారు. అది ఎవరికి నష్టం? ఖచ్చితంగా ప్రతిపక్షాలకే నష్టం. ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సింది తప్పితే ఎన్నికల సమయంలో వాళ్ళ పని మానుకొని మా మీద విమర్శిస్తే వాళ్ళకి. అలాగని మేము క్లియర్ గా ఉన్నాం. మేము ఇప్పటి వరకు ఏం చేసామో జనానికి చెప్తున్నాం, చేసిన దానికే ఓటు వేయమని అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడం కోసం ఇన్ఛార్జీల్ని కొత్త ఇన్ఛార్జీలను ఇవ్వడం, ఇన్ఛార్జీల్ని రీప్లేస్ చేయడం, ఇట్లా రకరకాలుగా మా పని మా ఎక్సర్సైజ్ మేము చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మా టార్గెట్ 175కి 175 గెలవడం, 175కి 175 గెలిచే ప్రక్రియ మేము చేస్తున్నాం. ఓకే, 175కి 175 గెలవాలి, గెలిచేటట్లు చేస్తారు అన్నప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో వారు అదే నియోజకవర్గంలో పనిచేస్తారు, వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. అది మంచి అయితే మంచి, చెడైతే చెడు, చేస్తే చేశారని, లేకపోతే లేదు అని. కాకపోతే సడన్గా వేరే నియోజకవర్గానికి చేస్తే ఆయన చేసింది ఆ నియోజకవర్గంలో ఏమీ ఉండదు. అలాంటప్పుడు ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? సడన్ గా మేము మార్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మీటింగ్ లో, ప్రతి ఒక్క వర్క్ షాప్ లో ఎప్పటికప్పుడు సర్వే ఫలితాల గురించి ఎక్సర్సైజ్ చేస్తూ ప్రతిసారి మీటింగ్ లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం వీలైనంత సమయం ఇచ్చి చెప్తూనే ఉన్నారు కాబట్టి మేము మారుస్తున్నాం. ఇప్పటికిప్పుడు సడన్ గా అని మీకు అనిపిస్తున్న, మీరు కూడా మీడియా చూస్తున్నారు, ఎన్ని వర్క్ షాపులు పెట్టారో, ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, చెప్పిన దాని ప్రకారం చెప్పి ఒప్పించి చేస్తున్నది మా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వెంకటేష్ గారు 2.5 సంవత్సరాల క్రితమే వెంకటేష్ గారు 2.5 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి మీ నియోజకవర్గాలను మేము మారుస్తాము, ఇన్ఛార్జీలను ఇలా మారుస్తామని చెప్పేసి ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకి అంటారు మీరు, అంతేనా? ఈ నియోజకవర్గాలు మారుస్తామని కాదమ్మా మేము చెప్పింది. మేమేం చెప్పామంటే సర్వే ఫలితాల ఆధారంగా అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళని తీసుకుంటాము, ఎవరైతే ప్రజాభిప్రాయం కోల్పోయి ఉంటారో వాళ్ళకి టికెట్ ఉండదు అని 2.5 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అంటే వెంకటేష్ గారు, అంటే ఇప్పుడు 2 జాబితాలు విడుదల చేయడం జరిగింది. జగన్ ప్రభుత్వం 2 జాబితాలు విడుదల చేసింది. ఇప్పటికే ఎవరెవరిని ఏ నియోజకవర్గాలకు మారుస్తున్నారు, ఇన్ఛార్జ్ని ఎవరు మారుస్తున్నారు అంటూ కూడా వాళ్ళ లిస్ట్ని 3వ విడత కూడా లిస్టుని రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. అలాంటప్పుడు మరి మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ పనితీరు బాగోలేని వాళ్ళనే కదా మారుస్తున్నారు, అక్కడ గెలవలేరు అనుకునే కదా మారుస్తున్నారు. మరి మీరు పనితీరు అనేది ఒకే కోణంలో మేము చూడవమ్మా. అక్కడ సామాజిక వర్గాల నేపథ్యం, ఇప్పుడు ప్రయారిటీ ఇవ్వాల్సిన నేపథ్యం, అక్కడ ఉన్న కార్యకర్తల నేపథ్యం, తరువాయి చేయాలని అనేక రకాల చూస్తాం మేము. నాట్ ఓన్లీ మీరు చూసే ఒక యాంగిల్లో కాదు, మేము మా పార్టీ పరంగా అనేక రకాల కోణాల్లో చూస్తాం. అది కూడా మేము చెప్పి పిలిపించి ఒప్పించి చేస్తాం. కానీ
గత ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ చివరి వరకు వచ్చి నమ్మించి గొంతు కోసే ప్రక్రియ కానీ మోసం చేసే ప్రక్రియ కానీ మేము చెయ్యం. మేము ఏదైతే చెప్తామో చెప్పి మాత్రమే చేస్తాం. ఓకే అండి. ఓకే వెంకటేష్ గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. శివగారు అన్మ్యూట్ చేయండి. శివగారు మీది వాయిస్ మీది మ్యూట్లో ఉంది. నమస్తే మేడం. మీరు ఓకే వినిపిస్తుంది శివగారు. శివగారు, అంబటి రాయుడు వైసీపీ నుంచి జనసేనలోకి వస్తున్నారు. అలాగే ఎందుకంటే వైసీపీలో జాయిన్ అయ్యి కూడా ఒక 10 రోజులు కూడా అవడం లేదు. అప్పుడే మరి జనసేన వైపు రావడం కారణాలు ఏంటి, ఏం చెప్తున్నారు, ఎప్పుడు జాయిన్ చేసుకోబోతున్నారు ఏంటి? ముందుగా అంబటి రాయుడు జాయిన్ అవుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఏంటంటే దాని మీద ఒక ఈయన ఎప్పుడైతే వైసీపీలో జాయిన్ అయ్యారో తర్వాత ఈయన అక్కడ రాజీనామా చేసిన 10 రోజులకి రాజీనామా చేసిన తర్వాత కూడా సోషల్ మీడియాలో అనేక రకమైన ప్రచారాలు జరిగాయి. ఏంటంటే ఆయనకి ఏదో క్రికెట్ లీగ్ సంబంధించింది ఒక అగ్రిమెంట్ అయింది, దానిలో రాజకీయ పార్టీలు ఉండకూడదు అని చెప్పేసి ఆయన వైసీపీకి రాజీనామా చేశారని చెప్పేసి వైసీపీ తరపు సోషల్ మీడియా వాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, అంటే పార్టీకి డ్యామేజ్ అవ్వకుండా. కానీ జరిగిన 2 రోజే ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవడం, అంటే ఇది జరిగిందని తెలిసింది. పవన్ కళ్యాణ్ తో భేటీ అవడం, త్వరలో జాయిన్ అవుతున్నానని చెప్పడం అనేది జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ముందు నాకు తెలుసుకోకుండా వెళ్ళారనమాట. ఆయన ఎలాంటి వారు, పార్టీ గురించి తెలుసుకోకుండా, పూర్తి అవగాహన లేకుండా పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయనతో 10 రోజులు, ఎక్కువ రోజులు కూడా సంవత్సరం చేయలేదు, ఆయనతో 10 రోజులు ట్రావెల్ చేస్తే ఆయన ఏంటన్నది కూడా పార్టీ స్థితిగతులు ఏంటది, ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏంటన్నది ఆయనకి క్లియర్ గా అర్థమయ్యి రాజీనామా చేశారని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క ఏదైతే మిత్రపక్షం ఏదైతే వెళ్తుందో ఈ అలయన్స్ లో రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఎంతగానో కృషి చేస్తూ ఆచితూచి అడిగేస్తున్నాయి. ఈ టికెట్ విషయంలో కానీ ఎవరెవరికి ఏమేమి చెయ్యాలి, ఏ జిల్లాలో ఏంటి సమస్యలు ఏంటి అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజుల నుంచి సుదీర్ఘంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అదే విధంగా ఎవరైతే పార్టీలోకి వస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారో వైసీపీ నుంచి ఎవరైతే వచ్చేసి అసప్తు నుంచి చెప్పండి. హలో, వాళ్ళందరూ కూడా మేము పార్టీ తరఫు నుంచి ఒకటే చెప్పాం, ఏంటంటే ఎవరైనా సరే సీట్ ఆశించి అయితే రావద్దని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా సీట్ ఆశించి వచ్చి చేసేదేమీ లేదు. ఎందుకంటే ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా మేము మాకు తగ్గ స్థాయిలో వాళ్ళని చూడాలి కాబట్టి మీకు తగ్గ స్థాయి మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే వాళ్ళకి ఒక అభిమానం ఉండి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే అంబటి రాయుడు గారు అంటే ఇప్పుడు వచ్చి ఆయన ఇంకా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు, నాకు తెలిసి రేపు 2 కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన జాయిన్ అవ్వడం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఫస్ట్ నుంచి ఆయనకి ఏంటంటే రాజకీయం మీద పెద్దగా అంతగా అవగాహన లేదు చెప్పాలంటే. ఆయన ఒక క్రికెటర్ గానే తెలుసు అందరికీ, రాజకీయంగా అంతగా అవగాహన లేకపోవడం, ఎవరో చెప్పిన మాటలని వైసీపీలో జాయిన్ అవ్వడం, తర్వాత ఆయన స్వతహాగా పార్టీ గురించి తెలుసుకోవడం, ఆ పార్టీ యొక్క లక్షణాలు ఏంటో, ఆ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటో తెలుసుకుని అవి నచ్చకపోవడం వల్లే బయటకు వచ్చేయడం జరిగింది. అందుకనే ఇప్పుడు వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా సరే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఆయన చెప్తున్నట్టు కూడా ఏంటంటే పార్టీలో మేము ఏదో ఇన్ని సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి మేము అందరికీ చెప్తానున్నాం, మేము చేస్తాను అని చెప్పేసి అన్నారు. కానీ సడన్ గా ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారి ఎగ్జాంపుల్ ఒక ఆయన్నే తీసుకుందాం. ఆయన ఒక మినిస్టర్, ఇప్పుడు ఆయనకి టికెట్ లేదు ప్రెసెంట్. ఇప్పుడు మీరు సంక్షేమ పథకాలు మేము ఏదో ఉద్ధరించాం ప్రజలందరినీ, మేము ఒక సంక్షేమ పథకంలో మేము టాప్ లో ఉన్నాం, ఈ రాష్ట్రంలో మేము అందరం కూడా, మన ఆంధ్రప్రదేశ్ మేము అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ప్రభుత్వంలో చాలా చాలా గొప్ప స్థానంలో నిలబడిందని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మరి వీళ్ళందరూ ప్రోద్బలం లేకుండా ఒక్క సీఎం గారి పని వల్లే అయిపోయిందని చెప్పేసి మేము అడుగుతున్నాం అనమాట. ఈ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరు చేయకుండానే ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనే అయిపోయిందా? కింద స్థాయిలో ఏ నాయకులు పని చేయలేదా? కింద స్థాయిలో ఏ నాయకులు పని చేయకుండానే అవలేదు కదా, కింద స్థాయిలో నాయకులు పనిచేస్తాను కదా, ఏదైనా అవుతుంది. సో మేము దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అభద్రతా భావం అనమాట. అంటే గెలవలేం, నెక్స్ట్ వీళ్ళు ఉంటే గెలవలేం, ప్రజల్లో వీళ్ళకి ఏ వ్యతిరేకత వచ్చిందో ఆ వ్యతిరేకతని వీళ్ళ దాన్ని తగ్గించుకోవడానికి, అంటే వేరేగా చూపించుకోవడానికి ఇక్కడ అభ్యర్థులు మాత్రం జరుగుతుంది అంతే తప్ప వీళ్ళు ఏదో చేసేసాం, వీళ్ళు సాధించేసాం అని మేము ఫస్ట్ నుంచి వీళ్ళ పోలేదు. ఫస్ట్ నుంచి పోదు, ఈ రాష్ట్రంలో ముందు ముఖ్యమంత్రి పనితీరే పోలేదు. వీళ్ళ రాష్ట్రంలో మార్చేస్తుంది ఎమ్మెల్యేలని వీళ్ళని కాదండి, ముందు వీళ్ళ క్యాండిడేట్లు కాదు, ముందు ముఖ్యమంత్రి అభ్యర్థులు మార్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పార్టీకి ఒక అధ్యక్షుడు అనేవాడు లేడు ఫస్ట్. అందులో
వీళ్ళ పార్టీ అధ్యక్షులే లేరు. అది తెలియ ఫస్ట్ అది ఈ పార్టీ అధ్యక్షుల పేరు కూడా లేదు వీళ్ళకి. అలాంటిది విజయసాయి రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడుతున్నారు, జనసేన పార్టీ కూడా విజయసాయి రెడ్డి గారు జనసేన పార్టీ కాదని చెప్పేసి ఏదో మాట్లాడారు. అవును కరెక్ట్, మా పార్టీకి అధ్యక్షులు, మీ పార్టీకి అధ్యక్షులు లేరని మేము చెప్తున్నాం. మీ పార్టీ అధ్యక్షులు ఎవరు కూడా మీకు తెలియని పొజిషన్ లో మీరు ఉన్నారు. అప్పుడు ఏ పార్టీ ఏంటన్నది తెలుసుకోండి. అంటే మీరు గెలిచారు, ఎలా గెలిచారు ఏంటన్నది అందరూ తెలుసు. పొజిషన్ లో లేరు, గెలిచి పొజిషన్ లో మీరు లేరు కాబట్టే ఇప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు మార్చడానికి మీరు మారుస్తున్నారు. ఇప్పుడు అది మీరు మెయిన్. ఓకే అండి, ఓకే శివ గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. రవీంద్ర గారు, ఎప్పుడైతే కేసునేని నాని పార్టీని వీడబోతున్నాం అంటూ కూడా అని చెప్పి బయటకు వచ్చారో, సంచలనకర కామెంట్స్ అయితే ఆయన ప్రెస్ మీట్ ద్వారా బయటకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండి నేను ఆస్తులు అమ్ముకున్నాను, ఆస్తులు పోగొట్టుకున్నాను, వ్యాపారాలు పోగొట్టుకున్నాను, నేను సాధించింది ఏదీ లేదు, నేను విరక్తి చెందాను అన్నట్టుగా కూడా. మరి ఎందుకు, ఏం జరుగుతుంది, మరి ఎందుకు అంత వైరాగ్యాన్ని ఆయన బయటకు వచ్చి ప్రదర్శించడం జరిగిందంటారు? నేను అదేనండి చెప్తుంది. దాదాపు 2019 ఎన్నికలు అయిపోయినా ఒక 5-6 నెలల నుంచే ఆయన మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన పార్టీలో 90% ఆయన ఉండకపోవచ్చు అని, ఆయన మళ్ళీ టికెట్ రాకపోవచ్చు అన్న సంగతి ఆ రోజు నుంచే క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ చాలామంది తెలుసండి. ఇంకొకటి, మనం పార్టీ మారేటప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత విమర్శలు చేసే వెళ్తాం ప్రస్తుతం ఉన్న పార్టీ మీద. ఎందుకంటే ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో ఖచ్చితంగా ఏదైనా కొత్త పార్టీలో చేరుతున్నప్పుడు. అంటే రవీంద్ర గారు, తనకి టికెట్ ఇవ్వకూడదు అనుకోవడానికి ఏంటి కారణాలు అంటారు? ఎందుకు ఇవ్వకూడదు అని అనుకున్నారు? వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? పార్టీలో అంతర్గతంగా కొంత చర్చ జరిగిందండి. దాన్ని కొంచెం అంటే మా స్థాయిలో మేము బహిర్గతం చేయడం బాగోదు. దాదాపు వచ్చే 2-3 రోజుల్లో కానీ పార్టీ అధికార ప్రతినిధులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారండి అసలు ఏం జరిగింది ఏంటనేది. ఇంకొక విషయానికి వస్తే, అసలు ఈ ఇన్ఛార్జీలు మార్చడం ఇవన్నీ వీటన్నిటికంటే వీళ్ళ మీద వ్యతిరేకత లేదండి. అసలు యాక్చువల్గా వీళ్ళ మీద వ్యతిరేకత లేదంటే ఇన్ఛార్జీల మీద ఉంది వ్యతిరేకత. బట్ ఓవరాల్గా రాష్ట్ర స్థాయిలో ప్రజలకు వ్యతిరేకత ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ప్రజలకు కావాల్సిన ప్రధాన మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈ 5 ఏళ్ల పాటు 4.5 సంవత్సరం పాటు జరిగిన చర్చ ఏంటంటే, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, లోకేష్ గారి ఫిజిక్ మీద అటాక్, అలా బాడీ షేమింగ్ చేయడం, తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ కార్యాలయాలు ధ్వంసం చేయడం, చంద్రబాబు గారి వ్యక్తిగత విషయాల మీద దాడి చేయడం తప్పితే ప్రధానంగా రాష్ట్రంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటి? రాష్ట్రంలో ఒక వర్గం చెప్పండి అండి, ఈ వర్గం సంతృప్తిగా ఉంది అని ఒక వర్గం చెప్పండి. అంగన్వాడీలు కానీ, చివరికి ఫ్లెక్స్ ప్రింటింగ్ వేసే వాళ్ళు కూడా దాదాపు ఒక 3-4 నెలల పాటు అవి మారుస్తామని చెప్పి వాటి మీద జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ అరే ఇదేంట్రా చివరికి ఇది ఒకటి మిగిలింది అనుకుంటే దీని మీదకి వచ్చారు. అట్లా ఒక రాష్ట్రంలో ఇదిగో ఈ వర్గం సంతృప్తిగా ఉందని చెప్పండి. విఆర్ఏలు కానీ, టీచర్స్ కానీ, రెవెన్యూలో కానీ, ఇట్లా ఈ వర్గం వీళ్ళ ఇబ్బంది లేకుండా ఈ 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నారని ఒక వర్గం చెప్పండి. ఇది ఈ వ్యతిరేకత మొత్తం పార్టీ మీద ఉందండి. దాన్ని తప్పు వాళ్ళ మీద వేసుకోకుండా ఈ ఇన్ఛార్జీలు మార్చడం, ఇలా చేయడం, ఎవరైతే ఇదిగుండో వాళ్ళకి అత్యంత నమ్మకస్తులుగా, వాళ్ళకి అత్యంత విధేయతలుగా పేరుపడిన వాళ్ళు కూడా సెల్యూట్ కొట్టి పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అవును. మరి ఇందాక నుంచి వెంకటేశ్వర రెడ్డి అన్న అది ఇది అని ఏవో చెప్తా ఉన్నాడు. అసలు ఇన్ఛార్జీల మీద ఉన్న వ్యతిరేకత ఎంత, మీరు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేవలం ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం తప్పితే ప్రజలకు కావాల్సిన సదుపాయాలు ఇదిగో ఇవి ఏర్పాటు చేసామని ఒకటి చెప్పండి. ఈ వర్గం సంతృప్తిగా ఉందని ఒకటి చెప్పండి. వైసీపీ నాయకులే ఒడ్లు కొనలేదని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి పోయిన సంవత్సరం. ధర్నా చేస్తా వాళ్ళే మీడియాలో క్లియర్గా చెప్తున్నారు, విచ్చలవిడిగా ఇట్లా గ్రావెల్ తోలుకున్నా మేము గమ్ముకున్నాం, చివరికి మా ఒడ్లు కూడా కొనకపోతే ఎట్లా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ వాళ్ళ మీద ప్రధానంగా ఉండాల్సిన సమస్యలు పరిష్కరించకుండా, చర్చించకుండా ఇన్ఛార్జీలు మార్చడం వల్ల జరగడం వల్ల వీళ్ళకి ఒరిగేది ఏమి ఉండదండి. ఇంకొకటి, ఎంతమంది వచ్చి చేరినా పార్టీకి 4.5 సంవత్సరం నుంచి ఎవరు కష్టపడ్డారు ఏందనేది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చర్చించుకొని దానికి తగ్గట్టు ఉమ్మడి ప్రణాళిక వేసుకొని ఆ ఉమ్మడి ప్రణాళికలో పోరాడిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి టికెట్లు కేటాయించడం జరుగుద్దండి.
అటు నుంచి వచ్చేసారు కదా అని వీళ్ళకి టికెట్లు ఇవ్వడం జరగదు. ఒక్క కేసినేని నాని వెళ్ళినందువల్ల షాక్ జరిగింది అది ఇది అనేది ఏం లేదండి. ఆయన వెళ్ళిపోతారని, ఒకవేళ ఉన్నా ఆయన అసంతృప్తితో ఉన్నారనేది ఎలక్షన్ అయిపోయిన 4-5 నెలల నుంచి మాకు తెలుసండి, 2019 నుంచి. ఓకే, ఇప్పటికిప్పుడు అది జరిగిన షాక్ ఏం కాదు. మీరు అందుకే చూడండి, క్షేత్రస్థాయిలో ఎవరో ఆయన వెళ్ళిపోతా అన్నప్పుడు పెద్ద దాని గురించి అంత చర్చించుకొని అంత షాక్కు గురైన పరిస్థితి లేదు. ఓకే రవీంద్ర గారు. వెంకటేష్ గారు, అమ్మా వెంకటేష్ గారు, వ్యతిరేకత అనేది ఆయన వాయిస్ కొద్దిగా క్లియర్ గా వినపడలేదు, మీరు క్వశ్చన్ చేయండి కొద్దిగా. ఓకే, వ్యతిరేకత అనేది కేవలం అక్కడ మీరు మారుస్తున్న ఇన్ఛార్జీల మీద లేకపోతే ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల మీద కాదు ఉన్నది వ్యతిరేకత. టోటల్గా పార్టీ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో దానిని డైవర్ట్ చేసే పనిలోనే ఓకే ఇది పార్టీ తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి సీఎం తప్పు కాదు, కేవలం అక్కడున్న ఇన్ఛార్జీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేల తప్పు అంటూ కూడా ఆ యొక్క పార్టీ తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగానే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని బలిపశువులు చేస్తున్నారో అన్నది నడుస్తూ ఉంది. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? కేవలం ముందు బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు కూడా క్లియర్ కట్ స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సొంత డబ్బులు పెట్టి నియోజకవర్గంలో ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో, అభివృద్ధి పనులు చేస్తారో కనీసం ఇప్పటి వరకు కూడా బిల్లులు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటప్పుడు ఏ విధంగా ఇంకా ఇంకా మేము చేయగలము, అలాంటప్పుడు మేము చేయలేకపోవడానికి కారణం ప్రభుత్వం అంటూ కూడా డైరెక్ట్గా చెప్తున్నారు. అప్పుడు ఇక్కడ వైఫల్యం ఎక్కడుంది? ఎమ్మెల్యేలు వైఫల్యం కనిపిస్తుందా, ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందా మీకు? ఇప్పుడు మేము ఎంత క్లియర్ గా ఉన్నామనేది మీకు చెప్తున్నాం. మా వల్ల మీకు మేలు జరిగితే మా కోటేమని అడుగుతున్నాం, కళ్ళబొల్లి మాటలు చెప్పట్లేదు. ఫస్ట్ మేము అది చేస్తాం. అంత ధైర్యంగా మేము చెప్తున్నామంటే మా మీద వ్యతిరేకత ఉంటే మేమేదో ఈసారి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం, లేకపోతే వచ్చే 20 ఏళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అని అబద్ధాలు ఆడట్లేదు, కళ్ళబొల్లి మాటలు చెప్పట్లేదు. ఇప్పుడు మా వల్ల మీకు మేలు జరిగితే ఓటేమని అడుగుతున్నాం. ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఇన్ఛార్జిని మేము క్లియర్ గా చెప్పి మారుస్తున్నాం. ఎవరైనా వెంకటేష్ గారు ఇన్ఛార్జీలని క్లియర్ కట్ గా ఇన్ఛార్జీలకు మేము ఇన్ఫార్మ్ చేసాం. గత 2.5 ఏళ్ల నుంచే మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నామని మీరు చెప్తున్నప్పటికీ, వాళ్ళని ఒప్పించి వాళ్ళని బుజ్జగించి వాళ్ళని మారుస్తున్నామని మీరు చెప్పినప్పటికీ కూడా తాడేపల్లిలో మరి ఎందుకు అంతమంది వెళ్ళి కలవడం కానీ, కలిసే ప్రయత్నం కానీ, నిరసనలు తెలపడం కానీ, రాజీనామాలు చేయడం కానీ ఎందుకు జరుగుతున్నాయి? మీరు అంతా ఒప్పిస్తే మీరు అయ్యో ఇప్పుడు అవి ఎలక్షన్ వచ్చిన తర్వాత రకరకాల ప్రక్రియలు ఎవరి వాళ్ళ వ్యక్తిగత పనులు, వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత కారణాలు ఉంటాయి. రాజకీయ పరంగా మేము ఇవ్వాల్సిన క్లారిటీ మేము ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా ఎన్ని పార్టీలు కలిపినా వాళ్ళు ఇచ్చేది 175 సీట్లే. వాళ్ళకే 300 అంటావు, వాళ్ళకుండేది 175. మేము చెప్పి క్లారిటీగా నాకు ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది 15 మంది యాస్పిరెంట్స్ ఉంటే యాస్పిరెంట్స్ లో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవడం మాకు ఇంత ఇబ్బంది అయింది. ఇంత ఇబ్బంది అయ్యి మేము చెప్తున్నాం, మేము ఉన్నట్టు క్లారిటీగానే చెప్తున్నాం. మాకు వ్యతిరేకత ఉంటే ఇంతమంది యాస్పిరెంట్స్ ఎందుకుంటారు? మాకు వ్యతిరేకత ఉంటే సింగిల్ గా మేము ఎందుకు 175 స్థానాలు ఎవరిని కలుపుకోకుండా, మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, అబద్ధాలు చెప్పకుండా మేము మేలు చేసి ఓటేమని ఎందుకు అడుగుతాం? ఇక్కడ అబద్ధాలు చెబుతుంది ఎవరు? పొత్తులు కలుపుకుంటుంది ఎవరు? రేపొత్తున వాడిచ్చే 175 స్థానాల్లో మొత్తం ఎంతమంది కలుస్తారు, ఎంతమందికి పంగనామా పెడతారు, ఎంతమందికి ఆశ చూపించి చేర్చుకుంటారు అనేది ఇంకా షార్ట్ క్లైమాక్స్ ముందు ఉంది. బొమ్మ నెక్స్ట్ టైం ఉంటది. దగ్గర ఎంతది? మా మేనిఫెస్టో విన్నా, మా క్యాండిడేట్ లిస్ట్ విన్నా, మేము ఎలక్షన్ కి వెళ్ళే విధానం విన్నా ఖచ్చితంగా బొమ్మ దగ్గర వెళ్తుంది. కంగారేం లేదు. ఉన్న పొడ్డ ముగ్గురిని కాపాడుకోలేదు తెలుగుదేశం. అసలు ఎవరు అన్న వెంకటేశ్వర రెడ్డి అన్న ఒక్క నిమిషం. నువ్వు ఇంకా బొమ్మ దద్దరిల్లొద్దు ఏమొద్దు. మీ పులివెందులలో బీటెక్ రవి చెప్తున్నారు, దయచేసి నీ సీటు మార్చుకోగాకయ్యా, నువ్వు సీటు మార్చుకుంటే నాకు ఇబ్బంది, చాలా కష్టపడి ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. రేపు ఒకవేళ చెప్తున్నాడు, ఒకవేళ ఆయన సీటు మార్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో నాకే అక్కడే సీటు ఇవ్వండి అని చెప్తున్నాడు. ఏం దద్దరి లేదు. ఇక్కడ కూడా ఒక ఆయన చెప్పాడు, దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 3వ సారి హ్యాట్రిక్ కొడతాము, ఎంజీఆర్ ని ఎన్టీఆర్ కూడా చేయలేదు, మేము చేస్తామని. ఏమైంది?
మీరు అసలు రాష్ట్ర స్థాయిలో మీరు క్షేత్ర స్థాయిలో చేసిన మౌలిక సదుపాయాల గురించి ఒక్కటి చెప్పండి. క్షేత్ర స్థాయిలో ఈ మౌలిక సదుపాయాలు కనిపించమని రాష్ట్రంలో ఇదిగో ఈ వర్గం సంతృప్తిగా ఉందని ఒకటి చెప్పండి. రాష్ట్రంలో అసలు ఈ వర్గం ఒక వర్గం సంతృప్తిగా ఉందని ప్రభుత్వానికి సంబంధించిన వర్గం కానీ లేకపోతే ప్రైవేటుకు సంబంధించిన వాళ్ళు కానీ సామాన్య ప్రజలు కానీ ఇదిగో వీరు సంతృప్తిగా ఉన్నారు అనేది ఒక్కరు చెప్పండి. రవీంద్ర గారు అసలు మీరు 175లో ఎవరు పోటీ చేస్తారు, జనసేనకి ఎన్ని ఇస్తారు, ఇవన్నీ మీకు అనవసరం కదా. మీరు ఎన్నికలకు వెళ్తున్నారు కదా, మీరు వెళ్తున్నారో చెప్పండి. మీరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో చెప్పండి. ఇవేమి చెప్పకుండా వాళ్ళ క్యాండిడేట్లు పక్క పార్టీ వాళ్ళు క్యాండిడేట్లు మారుస్తున్నారు, వాళ్ళు ఇది మారుస్తున్నారు, ఇవన్నీ కూరగాయల మాటలు అనిపించట్లేదు. వెంకటేశ్వర రెడ్డి అన్న ఇదిగో అదే చెప్తుంది, నేను చెప్తుంది కూడా వెంకటేశ్వర రెడ్డి అన్న అదే. టీడీపీ వాళ్ళు ఎక్కడా చెప్పట్లా, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మీ వాళ్ళు మారుతున్నారని మేము ఎక్కడ చెప్పట్లా. మీరు మార్చిన అభ్యర్థులే రోడ్ల మీదకి వచ్చి మీకు సెల్యూట్లు కొడతా, దండాలు పెడతా, కామెంట్లు చేస్తా వెళ్తున్నారు. మీరు చూడండి, మీడియాలో చూడండి, ఎక్కడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మీరు మారుస్తున్న ఇన్ఛార్జీలను కానీ క్యాండిడేట్స్ గురించి కానీ ఎక్కడ మాట్లాడట్లా. కేవలం టీడీపీ జనసేన ప్రజా సమస్యల మీద ఎక్కడెక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి వాటి మీద మాట్లాడుతున్నారు. మీరు మీడియా క్లిప్పింగ్ లో మీ అభ్యర్థులు వెళ్ళిపోయే వాళ్ళు దండాలు పెడతా సెల్యూట్లు కొడతా వెళ్తున్నారా, లేకపోతే టీడీపీ జనసేన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? అసలు నేను ఇప్పుడు మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడిగా. ఈ 5 ఏళ్లలో మీరు ప్రధానంగా కల్పించిన రాష్ట్రంలో ప్రధానంగా మీరు కల్పించిన మౌలిక సదుపాయాలు ఏంది? ఇదిగో ఈ వర్గం మా వల్ల సంతృప్తిగా ఉందని ఒక్క వర్గం చెప్పండి మీరు. వెంకటేష్ గారు వినిపించిందా మీకు? వెంకటేష్ గారు ఓకే. శివ గారు మీరు 175లో ఎన్ని గెలుస్తారు? మాకంటే 175 అంటున్నారు కదా, మీరు గెలిచిన దానికి ఒక సీట్ ఎక్కువ గెలుస్తాం. మీరు 150 గెలిచారని ఇది అవుతున్నారు కదా, దాని మీద ఒక సీట్ ఎక్కువ గెలుస్తాం. ఓకే, వెంకటేష్ గారు ఆఫ్లైన్ అయ్యారు, ఒక్క నిమిషం అండి. శివ గారు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు కదా, చెప్పండి మేడం. వెంకటేశ్వర రెడ్డి గారు అడుగుతున్నారు, అసలు మీకు పొంతన లేదు, అటు టీడీపీ జనసేన పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ ఆ పొత్తుకు సంబంధించి అసలు క్లారిటీ మీకైనా ఉందా? ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు? అంతేగాని మమ్మల్ని క్వశ్చన్ చేస్తే రైట్ మీకు లేదన్నట్టు కనీసం క్లారిటీ ఉందండి? మరి ఎన్ని సీట్లు ఏంటనేది ఒక కొలిక్ వచ్చిందా? ఎందుకంటే వాళ్ళు ఏ క్యాండిడేట్లను పెట్టుకుని ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో 15 మంది ఆస్పిరెంట్స్ ఉన్నారని చెప్పేసి చెప్పుకున్నారు కదా వాళ్ళు. ప్రతి నియోజకవర్గంలో 15 మంది ఆస్పిరెంట్స్ ఉంటే ఇప్పుడు వీళ్ళు ముందుగా పనిచేసినప్పుడు ఏదైతే పనిచేసి ఉన్నారో వీళ్ళు ఇప్పుడు వరకు పనిచేసి ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ మీద జనాలకి వ్యతిరేకత ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మార్చడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్ప అందులో 15 మంది ఆస్పిరెంట్స్ 20 మంది ఆస్పిరెంట్స్ అసలు వైసీపీ పార్టీలో ఈ రోజు ఉత్తరాంధ్రకి వెళ్తే ఒక్క నాయకుడు లేడండి. వీళ్ళకి ఉత్తరాంధ్రలో వీళ్ళ తరపున మాట్లాడడానికి నాయకుడు కూడా ఒక్క నాయకుడు లేడండి. ఉన్న నాయకుల్లో అరకొర నాయకులు అందరూ కూడా ఏ రోజు బయటకు వచ్చేద్దామా, ఎప్పుడు బయటకు వచ్చి చూద్దామా అని చెప్పేసి చూసే చాలా మంది జనసేన పార్టీతో కానీ టీడీపీ పార్టీతో కానీ ఆల్రెడీ వీళ్ళు ఎప్పుడైతే కాంటాక్ట్ అయ్యారో అప్పుడే వైసీపీ పార్టీకి కూడా వీళ్ళ నాయకుడికి కానీ వీళ్ళకి కానీ ఒక విధమైన భయం పట్టుకుంది. ఆల్రెడీ రాష్ట్రంలో ఓడిపోతున్నాం అని చెప్పేసి ఆ సంకేతాలు పూర్తిగా వీళ్ళకైతే వెళ్ళిపోయాయి. దాన్ని పట్టుకుని వీళ్ళు ఏంటంటే ఎలా ఉందంటే ఓపెన్ చూసి ఏదో ఉంటుంది సామెత ఉంటది, సరిగ్గా రావట్లేదు నాకు అది. అలాగా వీళ్ళు ఏదో ముందుగా ఏదో చేసేసాం మేము ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళిపోయామని చెప్పుకున్నారు. కాబట్టి నేను సూటిగా ఒక్క క్వశ్చన్ అడుగుతున్నానండి, మీరు మీ పార్టీలో ఉన్న మంత్రుల్ని ఇప్పుడైతే ఎవరైతే చేసి ఉన్నారో మంత్రులు మార్చారు కదా, వాళ్ళు మార్చాల్సిన అంత అవసరం లేదు కదండి మీకు. మీరు నిజంగా ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల్లో మేము గడప గడప ప్రోగ్రామ్ చేశారు, మీరు ఎన్ని చేశారు, 85% మీరు మీ సంక్షేమ పథకాలు అందించామని గొప్పగా చెప్పుకున్నారు. కాబట్టి సంక్షేమం ఇప్పుడు పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా ఓటేసామని చెప్పుకుంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా ఓటేస్తామని చెప్తారు. మరి అలాంటప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా ఇప్పుడు ఎవరు నిలబెట్టినా ఇక్కడ కింద స్థాయిలో ఎవరు నిలబెట్టినా సరే ఓటేయాలి కదండి. అలాంటప్పుడు క్యాండిడేట్ మార్చాల్సిన పని కూడా వీళ్ళకి లేదు కదా. మెయిన్ వీళ్ళకి అది కాదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న నాయకుల్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని ఎలాగైనా సరే దాన్ని తప్పించడానికి వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి వీళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ పని 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం అన్నారు. కాబట్టి అదంతా వాస్తవం అండి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వీళ్ళు చెప్పడం మొదలు పెడితే వీళ్ళు 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ నాయకులందరూ కూడా వేరే దారి ఎప్పుడో చూసుకుంటారు. కానీ వీళ్ళందరికీ లాస్ట్ మినిట్ లో ఒక సర్వే అని చెప్పేసి ఒక సర్వే పెట్టేసి
మీరు ఇక్కడ 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 పనితీరు ఎవరైతే బాగోలేదో వీళ్ళందరూ మార్చేస్తామని చెప్పేసి అన్నారు. పనితీరు మార్చాల్సింది వీళ్ళకి పైన స్థాయి నుంచి కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ స్థాయి ప్రతి స్థాయి ఏ నాయకుడు కూడా సరిగ్గా పనిచేసింది లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి చూసుకుని వస్తే ఎవరు సరిగ్గా పనిచేస్తుంది లేదు. వీళ్ళు చెప్పుకున్నట్టు ఒకవేళ నిజంగా అదే అనుకుందాం, మేము బాగా వర్క్ చేస్తున్నారు, మా పార్టీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనుకుంటే, మరి అలాంటప్పుడు అక్కడ ముఖ్యమంత్రిని చూసే కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా వీళ్ళకి ప్రజలు ఓటేస్తారు. అలాంటి కింద స్థాయి నాయకులు మార్చాల్సిన పని లేదండి అసలు యాక్చువల్ గా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తు గురించి ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను. పొత్తులు అనేవి ఎందుకంటే రెండు పార్టీలు కలిసినప్పుడు ఇక్కడ కొన్ని స్థానాల్లో అక్కడ ఎవరెవరికైతే పట్టుందో ఎవరెవరికైతే ఇదిగో ఇవ్వాల్సి వస్తుందో అని కొన్ని చూసుకుని అన్ని ఒక లెక్కలో సరి చేసుకుని అప్పుడు సీట్లు డిక్లేర్ చేయడం అంటూ ఉంటుందండి. ఇప్పుడు ఈ జిల్లాలో ఎక్కడైనా ఇప్పుడు కొన్ని చోట్ల టీడీపీ బలంగా ఉంటుంది, కొన్ని చోట్ల జనసేన బలంగా ఉంది. అలాంటి ఏరియాల్లో ఉన్న ముందు నుంచి ఉన్న నాయకులకి సీట్ లేకపోతే ఏంటి పరిస్థితి, వాళ్ళని ఎలా మాట్లాడే వాళ్ళతో కౌన్సిల్ ఎలా. ఇప్పుడైతే జనసేన టీడీపీ రెండు పార్టీల్లో కూడా ఉన్న ఒక అంతర్గత విషయం ఏంటంటే అందరూ కూడా సీట్లు లేకపోయినా సరే ఇప్పుడు అందరూ కూడా మాకు సీట్ ఇవ్వకపోయినా మీరు సీట్ త్యాగం చేసినా సరే పార్టీని ముందుకు తీసుకొస్తాం, ఉమ్మడిగా అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి ఒక పట్టు మీద ఉన్నారండి. అందరూ కూడా జనసేన టీడీపీలో నాయకులు కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా అందరూ కూడా ఒకటే ఏంటంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్రాన్ని మొత్తం దరిద్రం చేసి పాడేశారండి. చెప్పాలంటే అస్తవ్యస్తం అయిపోయింది అనమాట. ఈ సుమారుగా 5 సంవత్సరాలు ప్రజలు నరకం అనుభవిస్తున్నారండి. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అమ్మయ్య అనుకున్న రోజు ఒక రోజు లేదు. ఇలాంటి రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని వీళ్ళిద్దరూ ఒక ముందడుగు వేస్తున్నారు. దానికి కింద స్థాయి ఎవరైతే నాయకులు అంటే టికెట్ ఆశిస్తారో అది కామన్, అది ప్రతి పార్టీలోనూ ఉంటది, టికెట్ ఆశించడం అనేది కామన్. కానీ జనసేన పార్టీకి టీడీపీ పార్టీలకు వచ్చేసరికి అవసరం అయితే అక్కడ మేము టికెట్ త్యాగం చేసి మా స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి మేము గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందరూ కూడా ముందు రావడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ నాని గారు వెళ్ళిపోయారు, కేసీఆర్ గారు దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఇప్పుడు మన రైట్ అండి. ఒక నిమిషం అండి రవీంద్ర గారు. ఇప్పుడు చూస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి అలాగే వైసీపీ నుంచి జనసేనలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఈ మధ్య కాలంలో గత 2-3 నెలల నుంచి ఇది కాస్త ఎక్కువైందని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు టీడీపీలో ఒక నిమిషం అండి, ఒక నిమిషం శివ గారు, ఒక నిమిషం ఉండండి. ఇప్పటి వరకు పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యతని టీడీపీ ఇస్తుందా, లేకపోతే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ టీడీపీ ప్రాధాన్యత ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు వలసలు ఇంకా రోజులు ముందు కొద్ది పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే. నేను అదే చెప్పదలుచుకున్నానండి. మీరు రీసెంట్గా దాడి వీరభద్రరావు గారు రామచంద్రయ్య గారు చేరారు. వాళ్ళకి టికెట్లు ఇస్తారా? వాళ్ళకి కీలకమైన ఏమైనా పదవులు ఇస్తారా? పార్టీకి సంబంధించి ఏమైనా పని అప్పచెప్పొచ్చేమో కానీ వాళ్ళకి ఇప్పటివరకు ఈ 4.5 సంవత్సరం సాధక బాధలన్నీ భరించి ఇబ్బందులన్నీ భరించి పార్టీకి కష్టపడిన వాళ్ళని కాదని కొత్తగా వచ్చే వాళ్ళకి పెద్దపీట వేసేది ఉండదండి ఈ పారాచూట్ బ్యాచ్కి. ఎందుకనంటే ఇంతకుముందు దాదాపు 2019 ముందు టీడీపీ అనేక సార్లు ప్రతిపక్షంలోకి వెళ్ళిందండి. ఇంత స్ట్రగుల్ ఎప్పుడు ఫేస్ చేయలేదండి. పార్టీ ఆఫీస్ మీద దాడి, వ్యక్తిగతంగా ఆయన మీద విపరీతమైన వ్యక్తిగతమైన దాడి, చివరికి స్టబాన్గా ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకునే పరిస్థితి కల్పించారు. లోకేష్ గారి మీద బాడీ షేమింగ్, భువనేశ్వరి గారి మీద, బ్రాహ్మణి గారి మీద ఇంత నిర్బంధం రాష్ట్రంలో ఎప్పుడు కొనసాగలేదండి. ఇవన్నీ కేవలం మీకు ఇక్కడ అసందర్భం. కానీ ప్రస్తుతం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అసాధారణ మ్యాండేట్ ఇచ్చారండి ప్రజలు. ఆ అసాధారణ మ్యాండేట్ని పాజిటివ్గా తీసుకొని అసలు ఎక్కడెక్కడ మనం రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఆలోచన తీసుకొని వెళ్ళుంటే ఈ 4.5 ఏళ్ల సమయం వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి. అలా తీసుకోకుండా కేవలం పగా ప్రతీకారాలు, టీడీపీ వాళ్ళని కొట్టడం, సామాన్య ప్రజలు ఎవరైనా మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఏదైనా ఇష్యూ ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని ఏమైనా లేవనెత్తితే వాళ్ళ మీద వ్యక్తిగతమైన దాడి చేయడం. మీరు గమనించారో లేదండి, ఎవరెవరైతే వాళ్ళ మాటని వ్యక్తిగత దాడి చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళందరినీ స్థానచలనం చేస్తున్నాడు, వాళ్ళందరినీ ప్లేస్ మారుస్తున్నాడు, టికెట్లు మారుస్తున్నాడు. ఇది ఇంకా ముందు ఇంకా కొనసాగుద్దండి. మీరు ఇది అప్రస్తుతం కానీ ఒక చిన్న విషయం చెప్తానండి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంత దూకుడుగా ఉన్నారు, గడిచిన 4 రోజుల నుంచి ఆయన ప్రవర్తన ఎలా ఉంది? మన స్థాయి మారినప్పుడు మనం హుందాగా వ్యవహరించాలండి. అప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు, కానీ ఒక 4 రోజుల నుంచి
ఆయన హుందాగా వ్యవహరిస్తున్నాడు. అదే విధమైన పాలన కొనసాగిస్తారని ప్రజలు అసాధారణ మ్యాండేట్ ఇచ్చారు. కానీ దాన్ని మౌలిక సదుపాయాలు కల్పించకుండా, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ప్రజలకి ఏమేం కావాలో అవన్నీ ఆలోచించకుండా జస్ట్ మనం డబ్బులు ఇస్తే సరిపోద్ది, మౌలిక సదుపాయాలు లేకపోయినా పర్లేదు. రాష్ట్రంలో ఈ మౌలిక సదుపాయం ఇది కరెక్ట్గా ఉందని ఒకటి చెప్పండి అండి. ఎక్కడైనా రోడ్లు బాగున్నాయా, లేకపోతే ఈ వర్గం సంతోషంగా ఉంది, ఇబ్బంది లేదని ప్రతిరోజు ఏదో ఒక ధర్నా, ఎవరొకరు ఏదో ఒక వర్గం, అది రెవెన్యూ వ్యవస్థలో కానీ, అంగన్వాడీలు కానీ, ప్రభుత్వ టీచర్లు కానీ ప్రతి ఒక్కరు ధర్నా చేయడమేనండి. కులం చూడడం, మతం చూడడం అని చెప్పి అసలు జన మొహం చూడడం మానేశారు. ఫస్ట్ అదండి. ఆ ఇబ్బంది వల్లే ఈరోజు ఈ ఇన్ఛార్జీలు మార్చడం, అది వాళ్ళ నింద వాళ్ళ మీద వేస్తున్నారు. వాళ్ళ మీద కాదండి, కేవలం ఈ పై స్థాయి మీద ఉన్న వ్యతిరేకతని వాళ్ళ మీద మళ్ళిస్తున్నారు. రేపు పోలింగ్ బూత్లోకి వెళ్ళే ప్రతి ఒక్కరు నాకు తెలిసి 70 నుంచి 80% ప్రజలు ఒకటే ఆలోచనతో వెళ్తారండి. రాష్ట్రం బాగుండాలి, మళ్ళీ గాడిలో పడాలి అని అనుకున్న వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు ఓటేద్దామని వెళ్తారండి. లేదు అని అనుకొని ఇది అని అనుకున్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అనుకొని వెళ్తారు. అంతేగాని ఇన్ఛార్జీల మీద కేవలం ఒక 5 నుంచి 15 వేల లోపల ఓట్లు మాత్రమే ఉంటాయండి. ఇన్ఛార్జీలు మార్చడం వల్ల మీరు చెప్పినట్టు ఒక నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గంకి వెళ్ళిన వ్యక్తి అక్కడ ఉండి ఆ మండలాలు, ఆ గ్రామ స్థాయి కార్యకర్తలు, అక్కడ యాక్టివ్గా ఉన్న కార్యకర్తలు వీళ్ళందరినీ జమ చేసుకునేళ్ళకే ఈ 2 నెలలు సరిపోతాయండి. అంతకు మించి నేను చెప్తుంది అతిశయోక్తి కాదండి. దాదాపు రేపు సంక్రాంతి కనుమ అయిపోయిన తర్వాత అసలు ఆయన అంటున్నాడు ఏదో సినిమా మొదలవుద్ది, దుమ్ము లేపుతాం అది ఇది అని అంటున్నాడు. కనుమ అయిపోయిన తర్వాత ఇంకా వలసలు విపరీతంగా ఉంటాయి. అసలు టీవీ పెడితే అసలు దాంట్లో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు అనే డౌట్ జనాలకే వచ్చే పరిస్థితి ఉంటుందండి. ఎంత కాడికి 5 ఏళ్ల కాలాన్ని ఇలా వెళ్ళదీశారు తప్పితే ఇంకోటి అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి తర్వాత ఇంకా అసలు మొత్తం ఖాళీ అవుతుందంటారా? ఖాళీ అవుతుందని నేను చెప్పనండి. అంటే అప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు అతిశయోక్తి మాటలు నేను చెప్పను. ఎంత ఏ పార్టీలైనా పోటీ చేసే వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు. ఖాళీ అవుద్దని నేను చెప్పను. కానీ మొత్తం దాదాపు ఆ పార్టీ ఇంతమంది మారుతున్నారు అని అంటేనే ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో దాదాపు 10-15 స్థానాలకే పరిమితం అవుద్దనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకోటి 15 మంది ఆస్పిరెంట్లు ఉన్నారు ఒక్కో నియోజకవర్గం అని అంటున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారిని మళ్ళీ డిబేట్కి పిలిపించండి, ఒక 15 నియోజకవర్గాలు చెప్పమనండి. 15 మంది ఆస్పిరెంట్లు ఉన్న నియోజకవర్గాలు 15 చూపించమనండి. అది కూడా నేను ఇంక వేరే జిల్లాలు వద్దండి, అది వేరే జిల్లాలో వద్దు. వీళ్ళు క్లీన్ స్వీప్ చేసిన కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలోనే ఒక 15 నియోజకవర్గాలు చూపించమనండి. మిగతా జిల్లాల్లో కూడా వద్దు. ఓకే రవీంద్ర గారు ఒక నిమిషం వాళ్ళు ఉండండి. అలాగే పీవీపీ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ ట్వీట్లు సంచలనంగా మారుతున్నాయి. ఇక స్వామి వివేకానంద కొటేషన్స్తో ఆయన ట్వీట్ చేస్తున్నారు. ధైర్యం సాహసాలు ఉన్న వాళ్ళకి విజయం అనుకూలిస్తుంది అంటూ కూడా మళ్ళీ, అలాగే పెరిగిన ట్యాక్స్ పేర్లు అంటూ కూడా ఒక ట్వీట్లు చేయడం జరిగింది. మరి ఆ ట్వీట్ల వెనక ఆంతర్యం ఏంటి, ఏ విధంగా భావించవచ్చు మనం? అది ఇండైరెక్ట్గా తన ఆ ట్వీట్లు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరిని ఉద్దేశించి అంటారు శివగారు? శివగారు ఓకే. పీవీపీ స్వామి వివేకానంద కోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్వీట్ చేస్తూ కూడా ట్యాగ్ చేశారు. ధైర్యం సాహసాలు కార్యసిద్ధులకే విజయాలు వరిస్తాయి, ధీరులే విజయాన్ని వరించగలరు అంటూ కూడా, అలాగే పెరిగిన ట్యాక్స్ పేర్లు అంటూ కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెసేజ్ అనేది ట్విట్టర్ వేదికగా తను ఇవ్వడం జరిగింది. నేషనల్ బిల్డింగ్స్ విత్ ఆల్ అని. ఈ యొక్క ట్వీట్ల వెనక ఆంతర్యం ఏంటి అంటారు? ఎవరండి ట్వీట్ చేసింది, ఎవరండి అన్నారు? వాయిస్ పీవీపీ ప్రసాద్ పొత్లూరి అండి. అదే మేడం, మీకు వాయిస్ కొంచెం క్లారిటీ రావట్లేదు నాకు. ఓకే, పీవీపీ అండి, ప్రసాద్ పొత్లూరి. పీవీపీ గారు, ఓకే 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 చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు, ఇప్పుడు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ధైర్యం ఎవరైతే ఉందో విజయవాడని వరిస్తుందని చెప్పేసి కరెక్టే. ట్యాక్స్ ప్లేయర్స్ అంటే ఆల్రెడీ ట్యాక్స్ ప్లేయర్స్ ఎందులో ఉన్నారో మీకు తెలియదు ఏమన్నా. ట్యాక్స్ పే చేసుకుని సీట్లు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా వైసీపీలోనే బాగా ఎక్కువగా ఉన్నారు. ఆ విషయం మీకు తెలియదు ఏం కాదు. ఎందుకంటే ఈ రోజు ఎప్పుడైతే టికెట్స్ ఉండవని తెలిసిందో వీళ్ళందరూ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి ఆల్రెడీ బ్యాగులు పట్టుకు బయలుదేరిపోయారు. చాలా మంది
ముందు ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చుట్టూ కూడా ముందు ఈ బ్యాగులు పట్టుకుని ట్యాక్స్ అంటే ఎమ్మెల్యే సీట్ కోసం బ్యాగులు పట్టుకుని రెడీ అయింది ఫస్ట్ వైసీపీ పార్టీలోనే ఉంది. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారన్నది నాకైతే అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోతున్నామని భయం ఏర్పడిందో ఆ రోజే ఎమ్మెల్యే. ఓకే రైట్ శివ గారు, మీరు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లుంది, ఒక నిమిషం హోల్డ్ ఉండే. రవీంద్ర గారు, టోటల్గా చూస్తే ఇక్కడ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మీద కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద కానీ వ్యతిరేకత లేదు. కాకపోతే అసలు ఎమ్మెల్యేలు అక్కడ పనిచేయడానికి, శివగారు ఒక నిమిషం అండి, ఎమ్మెల్యేలు అక్కడ పనిచేయడానికి అసలు ఏమీ లేదు. టోటల్గా వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో బటన్ నొక్కడంతోనే అయిపోతుంటే ప్రజల్లోకి మేము ఎలా వెళ్ళాలి, వాళ్ళకి మేము ఏం చేస్తామని చెప్పుకోవాలి. అక్కడ ఉండే బటన్ నొక్కితే డబ్బులు పడినప్పుడు ఇక్కడ నుంచి చేయడానికి ఏముంటుంది అంటూ కూడా వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. మరి అది కూడా వాళ్ళు గుర్తింపు పోగొట్టుకోవడానికి కానీ అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడానికి కానీ ఒక కారణం అనుకోవచ్చా? మీకు అదేనండి చెప్తుంది, పైన బటన్ నొక్కడం, కింద వాలంటీర్లు అది తీసుకెళ్ళడం అండి. అంటే మిగిలిన మధ్యలో ఉన్న వ్యవస్థలకి ఏం లేదండి, అదే ఏం లేదండి. దింపుడు కళ్ళం ఆశలు అన్నట్టు లాస్ట్కి పాపం వాళ్ళని గడప గడపకు తిప్పాడండి. గడప గడప తిప్పినప్పుడు కూడా పాపం వాళ్ళ అవమానాలన్నీ భరించారు. యాక్చువల్గా వాళ్ళ వల్ల జరిగిన అవమానాలు కాదు, మౌలిక సదుపాయాలు లేకపోవడం. గడప గడప తిరిగినప్పుడు ఖచ్చితంగా రోడ్లు బాగుండవు, డ్రైనేజ్ బాగుండదు. ఆటోమేటిక్గా వెళ్ళంగానే అందరు ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ అవి అడిగినప్పుడు వాళ్ళు అవమానాలను భరించి కూడా ఉన్నారు. సర్లే మనం మళ్ళీ పోటీ చేయాల్సి వస్తుంది, ఎట్లా ఒకట్లా ఉందాంలే అన్నట్టు. అవమానాలు దిగమింగుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఇప్పుడు ఈ పరాభవం ఎదురైంది. అన్నిటికీ మించండి అసలు ఈ వీళ్ళ మీద ఒకవేళ ఉన్న ఇన్ఛార్జీల మీద ఒక 10-20% వ్యతిరేకతేనండి. ఓవరాల్ వ్యతిరేకత మొత్తం ప్రభుత్వం నడిపిస్తున్న పార్టీ మీద వాళ్ళ మీదే ఉందండి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఇవన్నీ వాళ్ళని వీళ్ళని మార్చడం, ఇదంతా నా తప్పేం లేదని జనాలకు చెప్పాలనుకోవడం, ఇది చేయాలి అని ప్రభుత్వం తప్పేం లేదంటూ కూడా ఒక ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అంటారు. ఇంకొకటి కూడా చెప్తానండి, 1 నుంచి 31వ తారీఖుకి చాలా గ్యాప్ ఉంటుందండి. అట్లా అని చెప్పి 31 నుంచి 1కి ఉండదండి అంత గ్యాప్. తెలంగాణలో ఉన్న సిట్టింగ్లు మార్చలేదు కదా, అందువల్ల ఓడిపోయామేమో, అక్కడ సిట్టింగ్లు మారుస్తామేమో, మారిస్తే గెలుస్తాం, అలా వర్క్ అవుతుందండి. 1 నుంచి 31కి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుందో 31 నుంచి 1కి అంత ఉండదు కదండి. ప్రాంతాలను బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఏం జరిగినా జనవరి దాటిన తర్వాత దాదాపు క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలంగా పోలింగ్ బూతుల్లో కూర్చునే ఏజెంట్లు కూడా దొరకపోవడం అనేది అతిశయోక్తి కాదు. కావాలని మీరు మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి గారిని పిలిపించండి. అసలు వాళ్ళు ఆ 15 స్థానాలు ఏయో, కర్నూలు కానీ యాస్పిరెంట్స్ ఉన్న 15 స్థానాలు ఏయో. మళ్ళీ నేను ప్రకాశం టు శ్రీకాకుళం చెప్పట్లేదండి, కేవలం ఆ 3 జిల్లాలు చెప్తున్నా. వాళ్ళు క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు, కడప, ఈ జిల్లాల్లో అసలు ఆ 15 మంది ఉన్న ఆ జిల్లాలైనా చెప్పమనండి వాళ్ళు. ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. అలాగే డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వెంకటేష్ గారికి, శివ గారికి, బాలా గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైట్గా చూస్తూనే ఉన్నాం కదా, ఏపీలో అయితే 3 నెలల్లో అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మార్పులు చేర్పులకు శ్రీకారం అయితే చుడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. కేశినేని నాని కావచ్చు, అంబటి రాయుడు కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు. మరి రాబోయే రోజుల్లో ఈ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతాయి, ఎంతమంది ఏ పార్టీలోకి వెళ్తారు, ఆ మార్పుల వల్ల రాజకీయంగా ఎవరెవరికి ఎంత మేర ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయనేది చూడాలంటే మరి మళ్ళీ ఎలక్షన్స్ వరకు అయితే మనం చూడాల్సిందే. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.